ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే మన తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే సర్కారు గురించి చాలా కష్టపడుతున్నారు. నిన్ననే మీరు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేస్తున్నారు, కాంగ్రెస్ పరిపాలన తెలంగాణలో మీరు ముఖ్యమంత్రిగా. అయితే ఇప్పుడు తెలంగాణ గ్లోబల్ సమిట్ ఏదైతే అట్టహాసంగా చేస్తున్నారో, అసలు ఈ ఇన్వెస్టర్స్ అంటే ఈ యొక్క కార్యక్రమానికి పెట్టుబడులు పెట్టడానికి ఎంతమంది వస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, అధికారికంగా ప్రజలు అందరికీ అంటే పల్లెటూరులో ఉన్న మనిషికి కూడా అర్థమయ్యేలా మీరు వివరాలు పూర్తిగా తెలపాలి. ప్రభుత్వం తరఫున అధికారికంగా ప్రతిరోజు ఈ రోజు జరిగిన కార్యక్రమం, ఈ రోజు ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పెట్టుబడులు పెట్టారు, ఏ దాంట్లో పెట్టారు, అధికారికంగా మీరు వార్త పంపించాల ప్రజలకు. అసలు ఎంతమందికి మీరు ఆహ్వానం ఇచ్చారు, దాంట్లో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది ఈ రోజు వచ్చారు, ఇంకా రేపు ఎంతమంది వస్తున్నారు, అట్లా ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు అధికారికంగా, ఏదో మీరు సోషల్ మీడియాలో పెట్టినట్టు కాదు, అధికారికంగా ఇవ్వండి. ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు, ఈ యొక్క కార్యక్రమానికి ఎన్ని కోట్లు ఖర్చు అయ్యింది, అది కూడా ముఖ్యం. అది ప్రజల డబ్బులు, అది కూడా మాకు తెలియజేయాలా, ప్రజలందరికీ తెలియజేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు చాలా కష్టపడుతున్నారు, కానీ వెనుక ఏం జరుగుతుంది అనేది మీకు అర్థం కావట్లేదు. కరప్షన్, తెలంగాణ రైజింగ్ అంటున్నారు కదా, ఆ తెలంగాణ రైజింగ్ కరప్షన్ లో మేము నిత్యం చెప్తున్నాం, ఆయన కూడా ఎవరు స్పందించలేరు. సరే, ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్ గురించి మాట్లాడదాం. అసలు పెట్టుబడులు ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, ఈ రోజు ఎంత వచ్చింది, కాబట్టి ఈ పూర్తి వివరాలు ఏ రోజు ఆ రోజు మీరు తెలియజేయాలా. సీఎం ఆఫీస్ నుంచి రావాలి అధికారికంగా. బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పం.